అట్లాగే ఇప్పుడు రెండో విడత ఎన్నికలు కూడా అయిపోయాయి, మూడోది స్టార్ట్ అవబోతోంది. అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద ఒక మీ యొక్క ఎట్లా ఉంది ఏమిటి అనే దాని మీద ఒక అదే మనం లాస్ట్ టైం అనుకున్నదే బ్రాడ్గా ఓల్డ్ స్కూల్. అంతకు ముందు అనుకున్నట్టు 340, 350 రాకపోవచ్చేమో, 280 to 300 మధ్యలో సెటిల్ అయిపోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే ఒకటి, ఈ ఎలక్షన్ ఫెటీగ్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్లో ఫెటీగు. రెండోది మనం అనుకున్నట్టు ఆ రామ విగ్రహ ప్రతిష్ట ఎఫెక్ట్ స్లోగా ట్యాపర్ అవుట్ అయిపోతున్నది. దాని ఆ వేవ్ సస్టైన్ చేయడం కష్టం, అదొకటి. బట్ ఒకటి అడ్వాంటేజ్ బీజేపీకి ఏంటంటే ఆల్ ఓవర్ ది కంట్రీ ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి ఎక్కడ ఎట్లా వస్తుందో ఎవరు చెప్పలేరు. సో ఒక స్టేట్లో లాస్ అయినా ఇంకో స్టేట్లో గెయిన్ కావచ్చు, అదో పాయింట్. రెండోది, ఇవన్నీ జాతీయ అంశాల మీద జరుగుతాయి కాబట్టి చిన్న చిన్న పొలిటికల్ ఇష్యూస్ లోకల్వి దీనిని ఎఫెక్ట్ చేయకపోవచ్చు. మోరే వేవ్, మోడీ వేవ్ మీదనే పోయే అవకాశం ఉంది. ఆంధ్ర వరకు వస్తే కొంత అటు ఇటుగా స్వింగ్లోనే నడుస్తూ ఉంది, ఏదైనా మార్జిన్లో నడుస్తూ ఉంది. స్లోగా రాను రాను ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఓటర్స్ నాడి క్రిస్టలైజ్ అవుతూ ఉన్నది. అది ఈరోజు అధికారంలో ఉన్న వాళ్లకు అనుకూలంగా అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కన్సాలిడేట్ అవుతున్నది, బయటపడుతున్నది. ఇంతకాలం బయటపడకపోయేటప్పటికి ఈ ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ ఓసేస్తారు, పెద్ద ఇంటాక్ట్ జగన్కు ఓట్ బ్యాంక్ ఉంది, దాంతో గెలిచిపోతాడు ఇది అన్నారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు స్లోగా ఈవెన్ విత్ ఇన్ దోస్ ఓట్ బ్యాంక్స్ ఫిషర్స్ గట్టిగా అవుపిస్తున్నాయి. ఈ మద్యం ఎఫెక్ట్ బాగా ఉంది, దాన్ని కాస్త బాగా ఎక్కువ ఉంది కదా, వాళ్ళందరూ కూడా రిజీమ్కి ఎగ్నెస్ట్గా ఉన్నారు. కొన్ని చోట్ల దీంతో డెత్స్ అయినాయి, అక్కడ వాళ్ళు కూడా రిజీమ్కి ఎగ్నెస్ట్గా ఉన్నారు. సో అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి చాలామంది దాన్ని బట్టి రిజీమ్కి ఎగ్నెస్ట్గా ఉన్నారు. కాబట్టి మార్జిన్లో స్వింగు అలయన్స్కి వచ్చేసింది. అది ఇంకొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో 110, 120 లెవెల్ వరకు అలయన్స్ పోయి 60-70 స్టేజ్లో వైఎస్ఆర్సీపీ సెటిల్ అవుతుందని ఈ రోజున్న ట్రెండ్ని బట్టి నా అసెస్మెంట్. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇది ది స్పాన్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంత నిడివి ఉండడం వలన కష్టంగా ఉందని. బట్ మరి 2029లో జమిలీ విధానం పెడతామని అంటున్నారు. ఇప్పుడు హ్యాండిల్ చేయలేదు, అప్పుడు నేషనల్లో బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ దానికి సైమిల్టేనియస్గా విత్ ఇన్ షార్ట్ స్పాన్ చేయడానికి మనకు అధికార యంత్రాంగం ప్రాబ్లం ఏముండదు. ఎందుకనంటే ఇదే షెడ్యూల్లో అది ఫిట్ ఇన్ అయిపోతుంది. ఇప్పుడు ఏ రోజైతే లోక్సభకి ఎలక్షన్ జరుగుతుందో May 13th, అదే రోజు ఆంధ్రాకు కూడా జరిగిపోతుంది కదా. ఇక్కడ లేదు, ఒకవేళ తెలంగాణకు ఉంటే తెలంగాణకు కూడా జరిగిపోయింది. ఒకే బూత్కి వెళ్ళి 2 ఓట్లు వేసి వస్తాం కదా. బట్ అక్రాస్ ది కంట్రీ ఆ టైం లాగ్ అనేది పర్వాలేదు. ఐ థింక్ ఇదే షెడ్యూల్. ఇన్ఫ్యాక్ట్ ఈ షెడ్యూల్ నువ్వు తగ్గించాలి. నేను చెప్పేది రెండింటినీ నువ్వు జమిలీ ఎన్నికలు కూడా అకామిడేట్ చేసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ ఆల్ 1.5 to 2 months. ఇప్పుడు 1.5 month 2 months 2 months 1 monthలో దీన్ని మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ అక్కడ కాస్త పొరపాటు చేసి అది కొంచెం నేను అనుకునేది ఏంటంటే ఓటర్ టర్న్ ఓవర్ బట్టి చూస్తుంటే బాగా ఇదివరకు దానికన్నా చాలా తగ్గింది. ఐ థింక్ టైమింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంత సమ్మర్ హీట్లో ఉండడం వలన మార్చి ఏప్రిల్, ఎందుకంటే 10-11కే మీకు ఫిబ్రవరి ఇస్ ది బెస్ట్ తీవ్రతగా ఉంది. అందుకోసమని అది కూడా ఈ మాట ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చేమో. తప్పకుండా ఉంటుంది. మనమే బయటకు పోవడానికి భయపడుతున్నాం కదా బిఫోర్ 4 or 5. సో సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఆల్ ఆఫ్ us యాజ్ వోటర్స్ ఆల్సో. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏమైనా పెంచడానికి టైమింగ్స్ ఈవినింగ్ 7 అట్లాగా కుదురుతుందా? చేయకపోవచ్చు. మిడిల్ ఆఫ్ ది. సో మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.